నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఈ కర్నూలు, ఎమ్మిగనూరు, ఈ ఆదోని సరౌండింగ్స్‌లో అయితే ఫీల్డ్ విజిట్‌కి రావడం జరిగింది. సో, ప్రెజెంట్ మన పత్తి ఫీల్డ్ చూడొచ్చు మీరు ఏ స్టేజ్‌లో ఉందనేది. ఇది 2026 సంవత్సరానికి సంబంధించిన పత్తి ఫీల్డ్ అండి ఇది. అంటే వాటర్ సోర్స్ ఉండి ముందస్తుగా ఏసుకున్న ఫీల్డ్స్ అయితే ఈ స్టేజ్‌లో ఉన్నాయి. ఈరోజు డేట్ వచ్చేసరికి 14వ తారీఖు. జూన్ నెల 14వ తారీఖు. నిన్న, మొన్న మంచి వర్షం అయితే పడింది. ఆల్రెడీ పత్తి విత్తనాలు పెట్టిన రైతులు అంతా కూడా మంచిగా సాళ్లు కొట్టడం జరిగింది. సాళ్లు కొట్టినాయి, కొన్ని గుంటకడోల దశకు వచ్చినాయి, కొన్ని స్ప్రేయింగ్ స్టేజ్‌కి వచ్చినాయి. ఏ స్టేజ్‌లో వచ్చినా కూడా మీకు ఒకటే చెప్పదలిచిన ఈ సరౌండింగ్స్‌లో పోయిన సంవత్సరం మనం చెప్పినటువంటి మందులు పత్తిలో స్ప్రే చేసుకున్న ప్రతి రైతు కూడా బ్రహ్మాండమైన దిగుబడులు తీయడం జరిగింది. మనం చెప్పిన జూపిటర్ అయినా కూడా, మిర్చిలో గానీ, పత్తిలో గానీ స్ప్రే చేపించే వసుధ అయినా గానీ, ఏదైనా కూడా బ్రహ్మాండంగా స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు పొందిన రైతులు ఖచ్చితంగా ఉన్నారు. సో, ఈసారి మనకి షెడ్యూల్ 100% ఇస్తాం మీకు. మొదటి నుంచి చివరి వరకు తక్కువ స్ప్రేయింగ్స్‌లో మంచి దిగుబడి వచ్చేటువంటి స్ప్రేయింగ్స్ ఎట్లా చేసుకోవాలి, అంటే వచ్చేటువంటి డిసీజులు ఎట్లా కంట్రోల్ చేయాలి, తెల్లదోమైనా, పచ్చదోమైనా, పిండి నల్లైనా, లేదంటే పేనుబంక అయినా కూడా, దాంతో పాటుగా ఎరుపు రోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది. కొద్దిగా వేడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎరుపు రోగం వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇవన్నిటిని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కాంప్లెక్స్ ఎరువులు అనేటివి ఏ విధంగా తక్కువ కాంప్లెక్స్ ఎరువులతో మనం పత్తి పండించాలనే కాన్సెప్ట్ లో మనం మొత్తం కూడా వీడియో చేయడం జరుగుద్ది. ప్రతి రైతు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి, వీడియో లైక్ చేయండి, తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి, మన వాట్సాప్ గ్రూపులో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం అయితే 100% జరుగుద్ది. ప్రతి రైతుకి కూడా నేను చెప్పదలసింది ఒకటే, బ్రహ్మాండంగా మంచి స్ప్రేలు చేసుకొని మంచి దిగుబడులు పొందాలి ఈ సంవత్సరంలో అని చెప్పి ప్రతి రైతుని కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.